బైబిల్ కోరస్. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము తనది వాగ్దానముల్. గ్రంథ వాగ్దానంబుల మరొకసారి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి తనదీయ ప్రేమ వాగ్దానముల్. గ్రంథ వాగ్దానంబులన్నీ. మన మధ్య ఆరాధన వర్తమానం కొరకు నిలబడిన ప్రియుడు వీర్రాజు అతని పేరు. పుట్టుకతో హైందవుడు, ప్రభువును బట్టి నూతన సృష్టిగా చేయబడ్డాడు. అనంతపూర్లో రాయలసీమ, ఇక్కడికి 12 గంటల ప్రయాణం భీమవరం రావాలంటే ఏదో పని మీద. నిన్న ఒక బర్త్డే ఫంక్షన్ జరిగింది, టౌన్ హాల్, కాస్ట్లీ స్థలం అది. ఆ బర్త్డే ఫంక్షన్లో అతని తమ్ముడు కూతురు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలకు పుట్టింది. ఇద్దరు భక్తులే, అమ్మా నాన్న ఇద్దరు భక్తులు. సావుకుని యొక్క ఆమె కూతురు, ఈయన అల్లుడు. అయితే ప్రభు కనికరించాడు, ఒక బిడ్డనిచ్చినాడు. వీళ్ళ తమ్ముడు అనమాట అతను. సెయింట్ యాన్స్లో రమేష్ అంటే తెలుసా నీకు? సెయింట్ యాన్స్లో టీచర్గా వర్క్ చేస్తున్నాడు అతను. అతను బట్టి అతను తమ్ముడు ఇంటికి వచ్చి మన దగ్గరికి వచ్చాడు ప్రియుడు వీర్రాజు. ఆయన కుటుంబం కూడా భార్య, 2 కూతుర్లు. డిగ్రీ ఒక అమ్మాయికి అయిపోయింది, మరొక అమ్మాయికి డిగ్రీ చదువుతుంది. ప్రియ సహోదరి, యేసు ప్రభు యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుందో అట్టి వారి యొక్క బ్రతుకులు ఎంత అమూల్యముగా మార్చబడతాయో, అమూల్యముగా మార్చబడతాయి. మన దృష్టికి మనం ఏమీ కాదు, తన సాక్ష్యం, చక్కని సాక్ష్యం చెప్పాడు. ఇతరుల దృష్టికి అంతకంటే అంగీకారం కాదు. మనం చాలా అల్పులు, అపాత్రులు. కానీ దేవునికి అంగీకారంగా అయినాడు. సామాన్యమైన రీతిగా ఆ కుటుంబం జీవిస్తుంది. దే ఆర్ వెరీ కామన్ ఫ్యామిలీ. సామాన్యంగా పరిచర్య చేస్తున్నాడు. ఆ పరిచర్య మాత్రం చాలా ఉన్నతమైనది. మంత్రి కింద మంత్రి కాదు, దేవాది దేవునికి పరిచారకుడు ఆయన. మనుషుని కింద సేవకుడు కాదు, దేవాది దేవునికే పరిచారకుడిగా ఉన్నాడు. అది గొప్పది. మనమంతా కూడా ఆకావు చెందిన వాళ్ళమే. యోగ్యంగా ఉంటే యోగ్యంగా ఉంటేనే మనం అలాంటి ఆయన దగ్గర ఒక దినాన మెప్పు, ఘనత ఏంటి, మూడోదేంటి, మహిమ ఒక దినాన్ని పొందుతాం. మంచిది. మనం చదివిన లేఖన భాగంలో ఒక మాట మాత్రం చూద్దాం. మనం ప్రార్థన చేశానా, చేయలేదా? చేశానా లేదా? చేశాను. ఓకే. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. 2025వ సంవత్సరము 6వ మాసంలోకి మనం ప్రవేశించాం. దీనికి మన భక్తి శక్తి కాదు, కానీ కేవలము ఆయన కృప మాత్రమే. ఇక్కడ పై భాగంలో ఆయన కృపగలవాడు, వాత్సల్యం కలిగేవాడు, అనుదినము కూడా నూతనంగా ఆయన యొక్క వాత్సల్యత పుట్టుచున్నది. ఈ విషయాల్లో దేవుడు నమ్మదగినవాడు. దినాలు లెక్కించుకుంటున్నామంటే మనము ఆయన మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు.
మీ అందరికీ వాట్సాప్లో మెసేజ్లు వస్తాయి, అందులో నాకు కూడా వస్తూ ఉంటుంది మెసేజ్. నిన్న మొన్న ఒక వాట్సాప్లో మెసేజ్ చూశాను. వరంగల్ పట్టణము తెలంగాణలో ముఖ్యమైన పట్టణం. అది తెలంగాణకు ముఖ్య పట్టణం కాదు, చాలా ఇంపార్టెంట్ సిటీ, ఓల్డ్ సిటీ. ఆ ప్రాంతంలో వివాహమైన ఒక జంట ఉంది. 3 నెలలు అయింది పెళ్ళయి. మంచి ఉన్నత స్థితిలో, అంటే ఆర్థికంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి హనీమూన్కి వెళ్తూ ఉంటారు. హనీమూన్ ఆర్థిక స్తోమత బాగుండాలి, అలాగే వెళ్ళకపోతే నష్టం లేదు. అలాంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి హనీమూన్కి వెళ్ళాలని 3వ నెలలో అతను తన భార్య, ఇంకెందుకు చాలయ్యా, అతనేం చెప్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు, చాలు సరిపెట్టే. తను ట్రైన్ ఎక్కడానికి వరంగల్ స్టేషన్ వచ్చి, బహుశా హైదరాబాద్ కొంచెం వాలిని తగ్గలను హమ్మింగ్ వస్తుంది. హైదరాబాద్ నుంచి శంషాబాద్, అంటే హైదరాబాద్ వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కి గోవా మంచి టూరిస్ట్ ప్లేస్ అది. హనీమూన్కి మన్నించుకునే మాట వాడకూడదు అది. అట్లాంటి దంపతులు, నూతన దంపతులు వెళ్ళే స్థలాలు కొన్ని ఉంటాయి ఇండియాలో. మొన్న కూడా అలాగే వెళ్ళారు ఒకడు. కాశ్మీర్లో ఆ లోయ ప్రాంతానికి వెళ్ళారు హనీమూన్ జంటే. భర్తను చంపేశారు అనుకోండి వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకొద్దామని పెళ్ళి కొడుకు, అమ్మాయి లోపల ఉంది, ఏసీ బోగిల్లో కూర్చుంటారు వాళ్ళు. వాటర్ బాటిల్ కోసం దిగాడు. సాగరంపటానికి బావమరుదులో ఒకళ్ళిద్దరు వచ్చారేమో బంధువులు. ఈయన ఇంకా కొంచెం లేట్ చేశాడు, బండి కదిలిపోతుంది. అతని యొక్క తాలూకా బావమరుదులు అనేవాళ్ళు ఆ చైన్ లాగారు. వెంటనే రైల్వే డిపార్ట్మెంట్ వచ్చి గెట్ డౌన్ అన్నారు, కింద దిగరా అన్నాడు. తెలిసిపోద్ది వాళ్ళకి ఏ భోగిలో ఎవరిలాగా. ఈ భోగిలోకి వస్తారు, ఎవరు లాగారు, ఇది పలానా వాడు అంటారు భోగిలో వాళ్ళు. గొడవ అవుతుంది. సార్ నేనే వెళ్ళాను, ఈ లోపల వచ్చాడు ఆ నవదంపతులు ఒకడు, అబ్బాయి పెళ్ళి కొడుకు వచ్చే సారీ అని చెప్పి అయిపోయింది. సర్ది చెప్పేశాడు. పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి ఎక్కబోయేదాడు. ట్రైన్ ఇంకా కొంచెం స్పీడ్ అయిపోయింది. అప్పటికే వెళుతూ ఎక్కుతున్నాడు. జారిపడి రైలుకిని ప్లాట్ఫారానికి మధ్యలో పడిపోయాడు. పడిపోతానికి ఆస్కారం ఉందా? ఆస్కారం ఉంది. దెబ్బలు తాలేసినాయి. అప్పుడు ట్రైన్ ఆపుతాడు. అప్పుడు లాగినా పర్వాలేదు, ప్రమాదం వస్తే చైన్ లాగవచ్చు. అప్పుడు ఆ బిడ్డను బయటకు తీసి హాస్పిటల్ తీసుకెళ్తే నో మోర్, చనిపోయినాడు. చిన్న వయసు, వివాహమైన తొలి దినాలవి, ఒక స్థితి కలిగిన వాడు కానీ లేడు ఈరోజు. మనం ఇక్కడ ఉన్నామంటే విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనంలో, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది కనుక నీవు ఎంతైనా పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన యొక్క విశ్వాస్యత, నమ్మకత్వం. యవనస్తులారా ఏమనుకుంటున్నారు? పెద్ద వయసులో ఉన్న వృద్ధుల ఉన్న ప్రియులారా ఏమనుకుంటున్నారు? మనం నిలిచి ఉన్నామంటే భూమి మీద అనుదినము నూతనంగా పుట్టుచున్న ఆయన యొక్క వాత్సల్యత మన మీద నిలిచిచున్నది గనుక ఇట్స్ కంటిన్యూస్ థింగ్. నిత్యము ఉంటుంది. కొన్ని ఒక వారం వస్తే 4 వారాలు రారు కొంతమంది ఆరాధనకి. వారము అంతేకాదు. నేను మాట్లాడుతున్నా, పిల్ల అక్కడ అరుస్తుంది, నేను మాట్లాడతానండి. లేటుగా వస్తారు ఎందుకు? ఆరాధన వర్తమానం వినకుండా ఆరాధన చేయటానికి ఆస్కారం ఉంది అసలు ఒక వ్యక్తికి? కానీ తగుదునమ్మా అని ఆరాధన చేయటం అంత మంచిది కాదు. నువ్వు ఆరాధన వర్తమానం వినకపోతే ఆరాధన చేయకు ఎప్పుడూ. నో రైట్ టు హ్యావ్ టు డూ ద వర్షిప్.
అక్కడ చెప్పారు, మాకు నేర్చుకున్నాం అక్కడ మేము. కాబట్టి ప్రియులరా, అంటే వర్తమానం తేలిక వాక్యం మనతో మాట్లాడకుండా, స్పందించకుండా కడగబడిన అనుభవం వస్తుంది వాక్యం ద్వారా. వాక్యమైన ఉదకము, ఆ ఆరాధన వర్తమానం దానికి సంబంధించినవి ఉండాలి చెప్పే వ్యక్తి. ఈరోజు కూడా అలాంటి వర్తమానమే విన్నాం. అప్పుడు మనము కడగబడిన ఆత్మ శరీరాలు కరిగి యోగ్యంగా అంగీకారమైన ఆరాధన చేయగలం. ప్రియులారా, ఆయన నమ్మకత్వము ఎనలేనిది, లెక్కింపలేనిది, రుణము తీర్చుకోలేనిది. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. చాలు. ఇక్కడ మరొకసారి ఆయన నమ్మదగినవాడు. విలాప వాక్యంలో 23వ వచనంలో కూడా ఆయన ఏ విషయంలో నమ్మదగినవాడు చెప్పండి. మీరు కూడా స్పందించవచ్చు ఒక్క మాటలో. ఏదో ఏమో చెప్పరా. సమస్య విషయం, ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఎరిగా అక్కడే ఉంది, వాక్యంలో ఉంటుంది కదమ్మా. వెరీ థ్యాంక్ యూ, బాగా చెప్పావు. మనల్ని జ్ఞాపకం చేసుకునే విషయాలు ఇక్కడ యోహాను పత్రిక దగ్గర తర్వాత వద్దాం. అక్కడ చూస్తున్న వాక్యాల దగ్గరికి, విలాప వాక్యాల దగ్గరికి వెళ్ళాం. అనుదినము ఆయన యొక్క వాత్సల్యత ఇట్స్ రెన్యూ మన ప్రేమ తరిగిపోతుంది. ఆ వాత్సల్యతను ప్రేమ అందాం. అద్దుబాట్లు బద్దు ఉంటుంది, స్వార్థపూరితంగా ఉంటుంది. నేను ఇస్తే నువ్వేమిస్తావు. ఇది భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కూడా అటువంటిదే. దే ఆర్ సో సెల్ఫిష్, స్వార్థపూరితమైనది వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థ. ఒకరికొకరు సహకారం అంతే. చేతులు కలుపుతారా రోజుని? చేతులు కలుపుతారా? వాళ్ళ ప్రేమ నిత్యము నూతన పరచబడిన అనుభూతి ఎక్కడ ఉండదు. ఒక ఆవిడ అంటది, నేను నిన్ను కట్టుకున్నప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు నన్ను ఎంత విసిగిస్తున్నావు. సహిస్తున్నాను, నేను సహిస్తున్నాను. నువ్వు కొట్టావు, తిట్టావు, రకరకాలుగా నీవు ఏ స్థితిలో వచ్చినా నేను ఆదరిస్తూనే ఉన్నాను. ఇంటికి వచ్చినప్పటికీ అంటే తందనాలాడుతూ వచ్చినప్పుడు కూడా ఆమె పరిచయం చేసింది. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. అది అప్పుడు తిరగబడతారు. ఒక టైం వస్తే తిరగబడుతుంది ఆవిడ. అంటే బహుశా ఇక్కడ ఎవరు లేరులేండి అలాంటి వాళ్ళు. అని విసుగెత్తిపోతాం మనం. ఒక మాటకు బదులు 2 మాటలు కనుక, నేను మొన్న సహించానండి మీ విషయంలో, మందిలో కూడా అంటారు, మొన్న సహించానండి ఇక నేను అంటారు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్మైటీ, ప్రభు విషయంలో అది అలా ఉండదు. ఆయన వాత్సల్యత ఓకే, దాని ముందు ఓకే, ఇంకొక సందర్భం ఉంది అక్కడే. ఎస్, నూతనముగా, అది ఆ నూతనంగా పుట్టే వాత్సల్యత
మన మీద నిలుచుచున్నదమ్మా. ఉన్నాయా? రెండు ఉన్నాయా? ఏమై రాంగ్ చెప్పు. కాదు, నూతనంగా అది ఎడతెగని రీతిగా పుట్టకపోతే నిలిచి ఉండదు. నిత్యము నూతనంగా పుడుతుంది. అది పాత పడిపోదు, పాతకెళ్ళదు. పాత వస్తువు అంటాం మనం. ఒక పెన్నును చూసి పాతది ఇది. ఇందాక నా సాక్స్ వేస్తూ అంటే కాళ్ళకున్న సమస్యను బట్టి దినంలో 2-3 గంటలు సాక్స్ వేసుకోవాలి నేను. అంకుల్ ఇదేమైనా కొత్తదా అన్నాడు ఆయన. లేదు, పాతదని చెప్పారు. కొత్తక వింత పాతక రోత అని ఒక సామెత ఉంది. నాతో చదువుకునేవాడు చెప్పాడు, గుబ్బల నాగభూషణం అని. కొత్త విషయాలు కుటుంబాల్లో కూడా, మన జీవితాల్లో ఆయా వస్తువుల విషయంలో కూడా ఇలా ఉండొచ్చు. కానీ దేవుని విషయంలో అయితే, మన ప్రభు విషయంలో అయితే ప్రియులారా, అనుదినము మానవ జాతి పట్ల ఆయన యొక్క వాత్సల్యత, ప్రేమ నూతనంగా. గత రాత్రి వీధి కూడిక కాటేజ్ మీటింగ్లో, చిన్నపర తోటలో జరిగిన కాటేజ్ మీటింగ్ గృహ కూడికలో కూడా ఇదే వర్తమానం. యోహాను 3:16 ప్రకారమే వర్తమానం. ఆయన యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఆకాశం కంటే ఎత్తైనది, సముద్ర గర్భము కంటే లోతైనది ఆయన ప్రేమ. ఆయన ప్రేమను కొలవలేము. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, దాని పొడవు, ఎత్తు, లోతు, వెడల్పు మనం చూడాలి. అట్టిది ఆ విషయంలో ఆయన నమ్మకస్తుడు అనుకున్నాం. ఆ ప్రభు విలాప వాక్యాల ప్రకారం ఇప్పుడు మరలా ఒకసారి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మరలా వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం ఒక భాగాన్ని. మన పాపంలో ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక, నీతిమంతుడు ఆయన. అనుదినము నూతనంగా పుట్టుచున్న వాత్సల్యత కలిగిన ప్రభు, కృప కలిగిన వాడు. ఒక మాటలో కృప అందాం. కృపకే పర్యాయపదమే వాత్సల్యత. అనుదినము నూతనంగా పుట్టేది అది. ఆయన నీతిమంతుడు. ఆ ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయక క్షమించడకు సిద్ధ మనసు కలిగిన ఆ ప్రభు ఒక దినాన నీవు అంగీకరింపబడ్డావు, ఒక దినాన నేను కూడా అంగీకరింపబడ్డావు. ఆ భాగ్యం, ఆ ధన్యత ఎంత గొప్పదండి. ఇందాక సాక్ష్యం చెప్పిన ప్రియుడు చెప్పకనే చెప్పాడు ఆ ధన్యత. అరే, చిన్న చిన్న విషయాలు కూడా తన జీవితంలో ఎదురైన తప్పటడుగులు జ్ఞాపకం చేసుకుని ప్రభు దగ్గర సాగిలి పడినాడు, సమాధాన పడినాడు. సమాధానకర్త కదా. కొందరు ఇలా మాట్లాడుతుంటే విన్నాను నేను, చచ్చిన తర్వాత నా శవాన్ని కూడా నీవు చూడవద్దు ఇలా అంటారు. లేదా నేను చూడను, శవాన్ని కూడా చూడను, నువ్వు చస్తే. ఇది మానవ బుద్ధి, కొందరిలో ఉండవచ్చు అలాగా. కానీ మన ప్రభు తన వద్దకు వస్తే నీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను హిమము కంటే తెల్లగా చేస్తానన్నాడు. ఎంతటి స్థితి కలిగిన వ్యక్తి అనే కానీ, ఏ కోవకు చెందిన వాళ్ళు ఎంతమంది చూడము మనం, ఎంతమందిని చూడమండి మనం. ఆయన మనలను ఆయన వద్దకు వచ్చిన వాళ్ళకి పవిత్రులుగా చేస్తాడట. అంతేకాదు సత్యము కలిగిన అనుభవంలోకి తీసుకొస్తాడు. ఒకటి పవిత్రత, పరిశుద్ధతలోకి తీసుకొస్తాడు. 7వ వచనం అక్కడే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈ మాట కావాలి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు యొక్క
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి ఆయన నోరారా చెప్తారు క్షమించానని. ఆయన రక్తం ఎవరైతే ఆయన దగ్గర అపారిజి కోరతారో ప్రభువా పాపిని అని ఎవరు చెప్తారు, అటు వారిని ఆయన క్షమించటకు సిద్ధ మనసు కలిగిన వాడు. మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఆయన. అంతేకాదు ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, అనగా ఆయన దగ్గరికి వస్తే మనం సత్యంలోనికి నడిపిస్తాడు. ఒకటి పవిత్రపరుస్తాడు, రెండవది సత్యవంతులుగా. ఈ లోకంలో ఈ అనుభవాలు ఎక్కడ ఉండదు. మూడవది ఇక్కడే ఆయన దగ్గరకు వచ్చిన వారికి 7వ వచనం మనం చదువుకొని, మనం అన్యోన్య సహవాసం కలవారముగా ఉంటాం. మొదటిది పవిత్రతలోనికి నడిపిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు దేవుని పిల్లలు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 2వ అధ్యాయం, ఒకప్పుడు మనం అలాగున్నాము, చీకట్లో ఉన్నాము. అంటే ఇంక సమస్త విధులైన దుర్నీతి. చదువమ్మా. చాలమ్మా. ఇవి జస్ట్ వెన్ వీ సే సారీ, ప్రభువా పాపిని, నువ్వు ప్రభు సన్నిధికి వస్తే, ప్రభు స్వరం వింటే, ఆయన ముఖదర్శనం కలగగానే విలపించకుండా ఉండాలి. నువ్వు ఏడుస్తావు, దుఃఖిస్తావు. లోకాసువార్త 7వ అధ్యాయం 38వ వచనం, ఇక్కడ ఉన్న వారికి ఎవరికైనా ఈ అనుభవం లేకపోతే నువ్వు తేడా మనిషివి, నీవు దేవుని బిడ్డవు కాదు. మనం దేవుని బిడ్డలం కాదు. ఎప్పుడు దేవుని బిడ్డలు అవుతారంటే, ఎంతటి స్థితి, గతము నా స్థితి ఏమైనా, ఇప్పుడు ప్రభు స్వార్థ వినగానే ఆయన తప్ప మరో దేవుడు లేడని గ్రహింపులోకి ఎప్పుడైతే వచ్చామో, ఆయన స్వరం ఎప్పుడైతే విన్నామో, ఇలా విలపిస్తాం మనం. ఆయన వెనుక తట్టు ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలు తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి ఎన్ని అనుభవాలు. ఇది ఆరాధించే వాళ్ళకి ఉండే గుణము ఎరిగిన వారికి. ఇక్కడ సమయం లేక మనం ఆరాధించలేకపోవచ్చేమో, కానీ అమ్మా కనీసం ఇంటి దగ్గర ఆయా సమయాల్లో, మిగిలిన రోజుల్లో ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలము మనం ఎలాగున దేవుని సన్నిధిలో సాగిలపడే వ్యక్తులుగా ఉంటాము. ఆటోమేటిక్గా వాక్యం దగ్గరికి వెళ్తే ఈ అనుభూతి ఉంటుందండి. దేవుని మందిరంలో ఒక ప్రియుడు మందిరంలో ఆరాధించాడు. ఇప్పుడే ఏంటిది బొండాల ల్యాంకు అక్కడి నుంచి వచ్చాడు ఆయన. ఆరాధనలో శ్రేష్టత ఉన్నది. ప్రభు ఎలాగ దర్శించాడు వర్తమానం ద్వారా, ఎలాగ ఆరాధన వర్తమానం నూతనపరిచిందో తన అనుభూతిని, నిన్న మొన్న అనుభూతి కాదు, ఇప్పుడు ఉన్న అనుభవంతో ఆయన ఆరాధించాడు. స్వరం వినగానే, ఆయన ముఖం చూడగానే, దేవుని మందిరంలో నేను మోకరించిన ఏ స్థలమైనా కానీ మనము కన్నీళ్లు కార్చకుండా ఉండలేవు. ఆయన పాదాలు
ముద్దు పెట్టుకోకుండా ఉండలేము. కన్నీళ్ళుతో తల వెంట్రుకలు చాలా తల ముట్టుకుంటే చిరిగిపోద్దని తల ముట్టుకోక అంటారు. జడ ముట్టుకున్నా తల ముట్టుకున్నా చాలామంది చాలా చిరాకు ఫీల్ అయిపోతారు. ఆ తల వెంట్రుకలు నో మోర్. నా తల వెంట్రుకలు నాకు గొప్పవి కాదు. నా ప్రభు కంటే డూ యూ లవ్? అంతగా ప్రేమిస్తావు నా ప్రభు నువ్వు? ఏమి ప్రేమిస్తుందండి, ఏమి ప్రేమిస్తుంది. నలభై 47వ వచనం చాలు. అయ్యే ఎలాగండి? నువ్వెలా ప్రేమిస్తున్నావు? హౌ మచ్ యు లవ్ హిమ్? అమ్మా ఎంత ప్రేమిస్తున్నావు? ఎంతో ప్రేమిస్తున్నాను చిన్న బిడ్డ, 12 నెలల బిడ్డ చెప్తుంది. నా ప్రాణం కంటే ఎక్కువగాను నన్ను ప్రేమిస్తున్నాను. అత్తరు తనకున్నదంతా సొమ్మంతా తీసుకెళ్ళి అత్తరు కొని ఉంటుంది. సిగ్గుపడదు. కులము అడ్డొస్తుందని సిగ్గుపడరాడు, మతం అడ్డొస్తుందని సిగ్గుపడు. చాలామంది దాక్కుంటారు. అందరు ఎదుర్కొండ మందిరానికి వెళ్తే ఎలాగా నా గౌరవం ఏమైపోద్ది అనుకుని చాలామంది మందిరానికి రారండి. నాకు తెలిసిన చుట్టుపక్కల మందిరం చుట్టూ ఉన్నవాళ్ళు ప్రార్థన చేయించుకుంటారు పిలిచి. అన్నయ్య గారు ప్రార్థన చేయండి దీని కొరకు దాని కొరకు అని చెప్తుంది ఒక ఆవిడ. కానీ మందిరాన్ని రాత్రులు వస్తారు. అలాగే 2-3 కుటుంబాలు తెలుసు నాకు ఇక్కడ. వాళ్ళు పూర్తి ఎరిగిన వారు కాదు, అప్పగించుకున్న వాళ్ళు కాదు. మనకి ధన్యత ఇచ్చాడండి. ఇలాంటి అనుభవాలు. ఆమె సత్యములో నడిపింపబడింది. షీ నెవర్ డోంట్ కేర్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుని తప్ప దేన్ని ప్రేమించలేదు. ఆమె విస్తారమైన మనం ఏమైనా కానీ, నేను ఏమైనా కానీ ఈరోజు కనుక చాలు. ఈరోజైనా ఆయనకి నేను యోగ్యంగా ఉంటే, యథార్థత నా హృదయంలో ఉంటే, నా ప్రభు నన్ను ఇష్టపడతాడు. అదే ఇక ఎక్కడి నుంచి వచ్చామంటే మనం యోహాను రాసిన మొదటి పత్రికలు 1వ అధ్యాయం దగ్గర క్షమిస్తాడు, సత్యంలోనికి నడిపిస్తాడు ఆయన. 3వది ఆయనతో అన్యోన్య సహవాసం. భర్తతో, కుటుంబంలో కాదు, పిల్లలతో కాదు, ఎవరితో లేనంతగా అన్యోన్య సహవాసం మనం కలిగి ఉంటాం. నడుస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా, నిద్రపోతున్నా మన మనసు ఆయన మీద లగ్నం చేస్తాము, కలవరిస్తూ ఉంటాం. అన్యోన్య సహవాసం అంటే అన్ని వేళలా, రాత్రి మవళ్ళు 24 గంటలు. అందుకే ప్రియుడు కీర్తనాకారుడు 119వ అధ్యాయం చూడండి, ఒక్క మాట అని చదువుకుందామా. 139వ అధ్యాయం మన్నించండి. 139వ అధ్యాయంలో మీకు నచ్చింది చదవండి. 139వ కీర్తన మొదటి నుంచి. నీవు మన జీవితాలు, మన హృదయము తేటగా, మన ఇంటి వారు మన హృదయాన్ని చూడలేరండి. మనం తేలికగా మోసగించగలం, ఇతరుల్ని తేలిగ్గా మోసగించగలం. నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఇలాంటి అనుభవాలన్నీ కూడా, ఓ ప్రియుడా, డోంట్ థింక్ దట్ ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ మీ. ఆయన నన్ను చూడట్లేదని భ్రమించకు. ఓ సహోదరి, నన్ను ఆయన చూడట్లేదని భ్రమించకు.
ఎలాగనా ఒక రోజున దేవుని మందిరంలో కానుకలు వేస్తున్నారు. ప్రియులైన వారు, ఆయనకి ఇష్టలైన వారు వస్తారు. సాధారణంగా మందిరానికి వచ్చిన వారు కానుకలు వేస్తారు. కొన్నిసార్లు ప్రత్యేక కానుకలు చేతికిస్తారు. అది డిఫరెంట్ థింగ్, అది వేరే సంగతి. అది కానుకలు వేస్తున్నప్పుడు ఎవరి భారం కొలితే వాళ్ళు కానుకలు ఇస్తారు. ధనవంతుడు తన స్థాయిలో ఇచ్చాడు కానుక, సామాన్యులు వాళ్ళ యొక్క స్థాయిలో ఇచ్చారు. కానీ హృదయ అంతరంగమును చూస్తున్న దేవుడికి ఎవరెంత ఇచ్చారు కూడా తెలిసిపోయింది. అన్నాడా లేదా? బైబిల్లో ఉందా లేదా? చూసారా? ఆ స్త్రీ హృదయం చూశాడు. ఒకనాడు మందిరంలో కానుకలు ఇచ్చేవాడు యొక్క మనము భక్తిపరుడని చెప్పుకుంటూ మోసగిస్తూ ఉంటాం. దేవునికి సమయం కూడా ఇవ్వలేము మనం. దేవుని ఇంట్లో పనులంటే మనకి కిట్టదు. దేవుని పనులు చేయము మనం. అది చూస్తాను, చేస్తానయ్యా, ఎలవయ్యా అన్నట్టుంటుంది. ఆ పని చేయకుండా ఉంటే నువ్వు అలాగంటున్నావు ఎలవయ్యా అని. దేవుని కొరకు, నీ కొరకు వాడే సమయంలో దేవుని కొరకు కొంత సమయం ఇస్తావు మనం. దేవుని పరిచర్లో సమయం పెడతావు మనం. నువ్వు అలా చెప్పవు పైకి. ఎంతో కొంతమంది భక్తులు అనుకుంటారు, ఇతరులు కూడా, ఇంటి వారు కూడా చాలా దీనుడు అనుకుంటారు. కానీ అంతరంగం మాత్రం చాలా అవిధేయతతో కూడింది. చీపురు వేయలేవు, చీపురు వేయలేవు మనం. ఎక్కడ నువ్వు అక్కడ తుడుచుకుంటావులే, 4 సార్లు సబ్బు, మంచి సబ్బు, కాస్ట్లీ సబ్బులు పెడతావు. నీ వ్యక్తిగతంగానే, నీ కుటుంబానికే, నీ కుటుంబ పరంగానే చేస్తాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేను దెయ్యాలు వేలగొడతా అంటారు. అలాగంటారు, అవి ఈ మాట వాడతారు. ఇలా తాగుతాడు, అలా పడిపోతారు వాళ్ళంతా. నేను అలా చెప్పట్లేదు. యేసునామం పేరిట, అంటే యేసునామం పేరిట మనం ఏం చేస్తామా పనులు? ఆయన కొరకు ఇది చేయాలి. నేను ఇతరులు కనిపించడం చాలా తేలిక, ఇతరులు మెచ్చుకోవటం కూడా తేలికే. కానీ దేవుడు, నువ్వు ఈ గత 5 మాసాల్లో లేని 6వ మాసంలో చేస్తావంటే దేవునికి ఏమన్నా నమ్ముతాడా? అప్పుడే అవునా? మొన్నటి భోజనం వేళ నేను తినలేను, రోగిగా మంచం మీద ఉంటేని. మనలో సత్యం ఉన్నదా? సత్యవరు మొదటిది పవిత్రంగా చేశాడు, ఉచితంగా. 2 సత్యములో నడుచుకునేటట్టు చేశాడు. 3వది ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమని చెప్పుకుంటూ, అమ్మ అక్కడే ఉంది కదా, ఏముంది? అన్యోన్య సహవాసం కలవారు. అయ్యో మీ దగ్గరే ఉంది కదా అది. అది కాదు, ఇంకొక చోట ఉంటుంది చూడండి. ఎక్కడది? 8వ IAS దాని కిందే ఉంది. చెప్పుకుంటాం మనం. చూడండి 6వ వచనం చూడండి. ఇది కావాలి. ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకుంటాం. నేనే అంతటి వాడిని, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను అని బడాయి చెప్పుకుంటే దేవుడు మెప్పేవాడు. మెప్పు పొందలేను. నువ్వు కూడా చెప్పుకున్నాయేమో కొన్ని విషయాల్లో, నీకు తృప్తి ఉందేమో, కానీ దేవుడు మెచ్చే రీతిగా ఉందా? చెప్పుకుంటాం మనం. 6వ వచనం ప్రకారం ఆయనతో కూడా సహవాసం కలవారు. నేను సేవకుడితో కదా సహవాసం, సంఘంతో కాదు సహవాసం. సంఘంలో ఒకడిని కాదు, టేబుల్ దగ్గర ఎక్కడో. నాకు ఎవరితో సహవాసం? దేవునితోనే ఉంది. చెప్పుకుంటాం మనం. కానీ మనం ఎలా ఉన్నాం? చీకటిలో. కాబట్టి దయతో బలలో పాలు పొందపోరం. మొదటిది మనం చూస్తాం విలాప వాక్యాలు గ్రంథంలో. ఆయన యొక్క వాత్సల్యత మనలను జూన్ మాసంలో 8వ రోజును కూడా లెక్కించుకొని కృపించాడు. ఓ సహోదరుడా,
ఇప్పుడైనా ఇంకా చీకటి కార్యాలు నీలో ఉన్నాయి. చీకటి సంబంధించినవి ఏవో ఉన్నాయి మనలో, మనకు కనపడవు. మనం ఏం చేయాలంటే ఈ 139వ దావీదు కీర్తన ప్రకారము మనం ఏం చేయాలండి? 23వ వచనం, చాది బల్ల దగ్గరికి వెళ్ళటం అంటే రెడీ అయిపోతాం. ఎలాగా అక్కడికి వెళ్ళి కొంతమంది దానికి పూర్వం వాక్యం దగ్గర దేవా నన్ను పరిశోధించి నా హృదయమును ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. సామాన్యుడు కాదు ఈ మాట చెప్పే వ్యక్తి, గనుడు, రాజు, భక్తుడు, యోగ్యుడు, దేవుని చేత మెప్పు పొందినవాడు. ఏమన్నాడు దేవుడు ఇతన్నే? నా హృదయానుసారుడు, నాకు ఇష్టడు. అలాంటి వ్యక్తి సహితము అపీలింగ్, అపాలజైజింగ్ మనం చేసుకున్నాం. దేవా ఒక పాట పాడతాం మొన్న ఆదివారం కూడా, కరుణించుము బెత్తడం. రేయింబవళ్ళు నీ నెలుగెత్తి మొరబే ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవళ్ళు నీ నెలుగెత్తి మొరబే ప్రార్థనకు చెవియొగ్గు. చాలా ఎంత మధురమైన పాట. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా. ఎలా స్టార్ట్ చేసాడు చూసారా? కరుణ గలవాడు, నాలో ఏదో దోషము కానరాకుండా పోదు. బల్ల దగ్గరికి వెళ్ళకపోరం. అందుకని దేవా, నా దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడము, నిత్య మార్గం నన్ను. అంటే సాధారణంగా ఎలాగ అందామండి, మనలో దోషాలున్నా, లోపాలున్నా, తప్పిదాలున్నా మనకు తెలిసిపోతాయి, సర్వసాధారణంగా తెలుస్తాయి. కానీ నీ మనస్సాక్షికి సైతము తోయని దోషముగా నీవు గుర్తించలేని దోషము దేవునికి ఉంటాయి, అలాంటివి ఉంటాయి. ఏయ్ నిన్ను కాదు, ఎరక తిరిగి చూస్తున్నా, ఎంత అలా చూస్తుందో. ఆ మనుషుడవు నేను ఆ అమ్మాయితో మాట్లాడతలేదండి, మన సందర్భం ఇది. ఆ మనుషుడు నీవే. అంతవరకు తప్పని తెలిసింది అతనికే. నో, ఐ హ్యావ్ రైట్ టు హ్యావ్ మెనీ వైఫ్స్. అనేక భార్యలను కలిగి ఉండే హక్కు నాకు ఉంది, ఆ కాలంలో ఉంది అనుకున్నాడే తప్ప దేవుడు అంగీకరించాడు కూడా. అలాంటిదే ఈ దినాల్లో కూడా మనకు మనం యోగ్యులుగా ఎంచుకోవచ్చు. కానీ దేవుని అందుకని నిశ్చితముగా ప్రభు వాళ్ళలో పాలు చెయ్యవేకపరువు. యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము, ఆ భాగంలో 8వ వచనం, అవి 6వ వచనం లేక 7వ వచనంలో 3 అంతల అనుభవం దేవుడు క్షమించడం ద్వారా, పవిత్రులవుట ద్వారా సత్యంలోనికి తీసుకొస్తున్నాడు. 3వది అన్యోన్య గ్రేట్ రిలేషన్. ఆ భక్తులు అంటారు, క్రీస్తు ప్రేమ నుండి ఏదైనా నన్ను అన్యోన్య సహవాసం కలిగినవాడు. ఖడ్గమ, కరువ, వస్త్రహీనత, ఎత్త, పల్లమ, ఇంకా అట్టిది మరి ఏదైనాను ఏది నన్ను ఆయన నుండి ఎడబాపరేరదని రూఢిగా తిరిగి లేకుండా రూఢిగా చెప్తున్నాను, నేను సత్యమే చెప్తున్నాను అని ఆయన మాట్లాడాడు. అన్యోన్య సహవాసం అంటే అలా ఉంటుందండి. రుజువులు ఉన్నాయి, మనకి వ్యక్తులు ఉన్నారు. మనకి మంగళవారం కనపడం, శుక్రవారం కనపడదు, రోడ్లంటే తిరిగినంత ఆసక్తి, అక్కడ మిగిలిన చోట ఇచ్చిన ఆసక్తి, సొంత కార్యాలకు ఇచ్చిన ఆసక్తి, అన్యోన్య సహవాసం ఉంది ఆయనతో నాకని చెప్పగలవా?
అన్యోన్య సహవాసం ఉందని చెప్పగలమా? అమ్మ రాలేదురా నువ్వు, ఏ ఏ ఇంకేమి ఉండవా, మాకు పనులేమి ఉండవా, ఇవ్వా ఏంటి అలాగా, ఇంకేం నో. ఇఫ్ వీ హ్యావ్ ఏ కంటిన్యూస్ రిలేషన్, ప్రియ సహోదరి, రెండవది చూసినాం మనం, ఇప్పుడు మూడవది చూసి ముగించుకుందాం. మొదటిది ఆయనకు వాత్సల్యతను అనుభవిస్తున్నాం, విలాప వాక్యాలు. రెండవది ఆయన మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆపై సత్యంలో నడిపించాడు. అన్యోన్య సహవాసం, నాట్ నవ్ అండ్ దెన్, అప్పుడప్పుడు కాదు. గాలి పీల్చుకుంటాం, ఎప్పుడెప్పుడు తీసుకుంటామంటే మనం గాలి పీల్చుకుంటాం. ఇక్కడ అడగాలి కొంతమందిని, నన్ను క్షమించండి, కొంతమందికి లేటుగా వచ్చామంటే చాలా కోపం వచ్చేస్తుంది. అరే లేట్ అనకపోతే అది భూతని ఎందుకుంటా అనుకుంటాను. అమ్మా అయ్యో ఎలా ఉన్నారు తెలుసా అండి ప్రజలు, అరే వద్దాం, నీ కొరకే తెల్లవారుజామున లేస్తాం మనం, పొట్టకూడు కొరకు కడుపే దేవుడికి ఎంచుకుంటావు, నువ్వు వెళ్ళిపోతావు, పెందలకాడ వెళ్ళిపోతావు నీ పనికి. నానే వెళ్ళావు వ్యవసాయం పనులు, టిఫిన్ కర్ర అంటారు దాన్ని. మహాలక్ష్మి నాకు ఎక్కువ అటువంటివి తెలుసు మాకు, నేను వ్యవసాయకుడి యొక్క కొడుకును. తెల్లవారుజామున వెళ్ళాలి, లేకపోతే కూలివాడు పెట్టుకోడు. 6 గంటలకే రోడ్డు మీద ఉంటారు, క్యారేజ్ తెల్లవారుజాము 4 గంటలు ఇస్తుంది ఈవిడ, ఆయన కూడా. పొట్ట కొరకు అంత ప్రాధాన్యతే, నీ ఉద్యోగం కొరకు అంత ప్రాధాన్యతే, నీ పని కొరకు 3 డబ్బుల కోసం అంత ప్రాధాన్యతే. ఈరోజు వంట చేసుకోవాలి నువ్వు. ఈరోజు వంట చేసుకుని నేను ఏమైనా కానీ ఎప్పుడు వెళ్ళాలి? పెందలగాడంటే అదే, పెందలగాడే, నాకు టైం తెలియదు, ఎవరు రాకపోరు. ఈరోజు సహోదరుడు ఇర్మియా కూడా అలా వచ్చేసాడు, ఆయన కుటుంబం ఉండి గ్రామం నుంచి పెందలకడని. ఆ స్త్రీలు పెందలకడని, కొందరు ఇష్టం దాన్ని, నువ్వు నేను గొప్ప ఏం చేయట్లేదు, కొందరు ఉన్నారు. మనమను ఉందామా? రేపటి నుంచి ఆయన, ఈరోజు లేదులేండి, రేపటి నుంచి ఆయన ఎగ్జామినేషన్ పెడతా ఉంటారు. ఎన్ని కావలసినండి చిన్న విషయాలు ఇవి, ఎన్ని చిన్న విషయాలు. వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు, ఎగ్జామినేషన్ పెడుతున్నారు. దానికి ఎలా ఉంటుంది? ఈ ప్రసాద్ను నానాజీని అడగాలి, ఇంకా పరీక్షలు రాయాలి వాడుకోవాలి. కొన్ని నిమిషాలు లేట్ అయితే చెప్పండి, అట్లాంటి పరీక్ష రాయలేదు మీరు, రాశారంటాడు, గెట్ అవుట్ అంటాడు. కొన్ని మినిట్సే వీళ్ళందరికీ. అక్కడ నీవు భయపడతావే, ఇక్కడ కాళ్ళు ఎగరేసుకుంటావు, అద్దం దగ్గర ఇక్కడ ఎలా చూసుకుంటావు 4 సార్లు. ఎందుకు అలా ఉంటాం మనం? నాకు జీతము అంటూ ఏమీ లేదు, ప్రభువు జీతం ఇస్తాడు, నాకు తెలుసు, జీతం ఆయన దగ్గర ఉంది. మరో రీతిగా పోషిస్తున్నాడు దేవుడు నన్ను. ఎవరి మీద బాధ కొలిది వేలు పెట్టి ఇలా చూపించాలనే దుర్బుద్ధి నాలో ఏ కోశానా లేదు. కళ్ళు మూసుకోకు, నేను కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకుంటారు, ఒకసారి వేసి తీసే కళ్ళు రెప్పల మళ్ళా తెరిచేయండి, లేకపోతే ప్రమాదం ఉంది. ఏమయ్యేది ప్రమాదం? ఏదో అది ఆడు పొంచి ఉంటాడు, దుష్టుని సంబంధి. కాబట్టి ప్రియులారా, మనం జాగ్రత్త పడదాం, ప్రభువుకి ప్రాధాన్యత ఇద్దాం, మనల్ని ఎంతో ప్రేమించిన ప్రభువుకి ప్రాధాన్యత ఇద్దాం, మొదటి స్థానం ఇద్దాం. ఆపై మన జీవితాలు ఆశీర్వదింపబడతాయని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నది. ఇక చివరిగా మరొక పాట చూసుకుని మనం బలలో పాలు పొందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం అందరూ కలిసి చదువుకుందామా? 9వ వచనం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. 3 సార్లు చూసాం ఈరోజు విలాప వాక్యాలు. ఆయన నమ్మదగిన, యోహాను రాసిన పత్రికలో ఆయన నమ్మదగినవాడు. ఇది 3వ స్థలంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ప్రియ సహోదరి, ఆయన సహవాసానికి ఎమ్మెల్యే మొన్న భీమవరంలో ఎమ్మెల్యే గారట, ఆయన బర్త్డే రోజంట. ఎక్కడ పార్టీ ఇచ్చారండి? ఏ స్థలంలోనూ? బహుశా ఎవరు చెప్పట్లేదు. రిలయన్స్, అవునా? రిలయన్స్లోనా అమ్మా? మల్టీప్లెక్స్ అంటే అదేనా? మల్టీప్లెక్స్ అంటే ఏంటి తెలుసా మీకు? అదేనా? రిలయన్స్ అంట. ఓకే, స్టేషన్ దగ్గర మల్టీప్లెక్స్. ఓకే, అది కూడా అదే. రిలయన్స్ 2-3 ఉన్నాయనుకుంటా, భీమవరంలో ఉన్నాయి. సో అక్కడికి ఆయన సహవాసానికి జస్ట్ హ్యావ్ ఏ గెట్ టుగెదర్ అంటారు దాన్ని. సహవాసం, కలిసి కూర్చుందాం, అది సహవాసం అంటే. నాకేం కాల్ రాలేదు, పిలుపు రాలేదు. మీకు ఎవరైనా కొంతమంది వీళ్ళు ఉంటారు, మోహన్ రావు గారు వెళ్ళారు మీరు అడిగే? ఒక అతను అన్నాడు నాతోటి, ఎవరో కానీ ఈయన అనుకుంటా, ఈరోజు అక్కడికి వెళ్ళిపోతాను నేను. ఈరోజు నేను మరి పిలుపు లేకపోయినా వెళ్ళిపోతారు కొంతమంది. ఊర్లో పెళ్ళి అంటేనంట క్షమించండి, అలాగా హడావిడి ఉంటుంది కొంతమందికి. ఏమో ఆయన కొద్దిమందినే, కొన్ని వేల మంది ఆ రోజున ఆ సహవాసానికి వెళ్ళి ఉంటారు. అర్హత ఉంటుంది వాళ్ళకి. బట్ వేరేస్ టు మీ, ఐ హ్యావ్ నో రైట్ టు హ్యావ్ గో దేర్. అక్కడికి వెళ్ళటానికి నాకు అర్హత లేదు, పిలుపు లేదు. అక్కడికి వెళ్ళి గేటు దగ్గర ఒకళ్ళొకళ్ళు లోపల పంపిస్తారు. నేను సామాన్యంగా అది కొంచెం చూడగానే ఒక్కొక్క వ్యక్తికి వాల్యూ ఉంటుంది, ఫేస్ వాల్యూ ఉంటుంది. మీరు అంటాడు వాడు, మీరు ఫలానా కాదండి అని చెప్పాల్సి వస్తుంది. మరి ఎందుకు వచ్చారేంటి? కాకపోతేనే అనొచ్చు కదా. ప్రియ సహోదరి, ఒక మనుషుడే లోకంలో, ఈ పట్టణంలో ఉన్నతుడైన ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు సుమా, అతను నన్ను పిలవకపోవచ్చు ఆయన యొక్క సహవాసానికి. సహవాసం లేదు ఆయనతోటి. కానీ దేవాతి దేవుడు ఇక్కడ లేఖనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. వాట్ ఏ గ్రేట్ఫుల్ ఇట్ ఈస్, హౌ గ్రేట్ ఇట్ ఈస్. ఆయన యొక్క నమ్మకత్వం. ఒక పాట ఉంది, నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరికము నమించేను. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము నదికమించే. చాలు, ఆ పాట పాడుకుంటే హృదయపూర్తిగా పరలోక రాజ్యం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అబ్బా శరణాలు ఉంటాయండి, మనల్ని తినివేస్తాయి. ఒక్కొక్క శరణం మనల్ని తినివేస్తుంది. తన్మయత్వం చెందుతాం, మనం మర్చిపోతాం. ఐ లవ్ ఇట్ వెరీ మచ్. చాలా ప్రియమైన పాటలో మొదటి పాట అంటాను నేను, నాకు ఇష్టమైన పాట అది. ఆయన యొక్క నమ్మకత్వం. మొన్న నేను పాలకొల్లు వెళ్ళి వస్తున్నాను. పాలకొల్లు ఒక రోజు అంతా అక్కడ దేవుని సేవకులు కూడుకుంటే వెళ్ళాను. అందరికంటే కొంచెం అరగంట, అందరూ 6 గంటలకు బయటకు వచ్చి ఉంటారు, నేను 5 గంటలకు వచ్చేసాను, కొంచెం పనులు ఉన్నాయని. వస్తా కొంతకాలము స్నేహము సహవాసం కలిగి ఉన్న వ్యక్తులు ఉన్నారు నాకు వీరవాసంలో. ఒక అతని పేరు సత్యవేదం, మరొక అతని పేరు రామచంద్రరావు. వాళ్ళు చిన్ననాటి
10th క్లాస్ హై స్కూల్ 10th క్లాస్ వరకు చదువుకున్నాం, డిగ్రీలు చదివాం, వేరు వేరు ఉన్నతమైన ఉద్యోగాల్లో మేము కాలం గడిపాం. వాళ్ళకు బాగులేదంటే వారిని చూస్తే నాకు వారిని చూడాలనిపించింది. వాళ్ళకి పుట్టలేదేమో, అది ఎప్పుడు చూడలేదు కూడా. నాకు మార్గంలో అక్కడే ఉన్నారు వాళ్ళు. అది మా సొంతూరు, వీరవాసరం మా సొంతూరు, నేను పుట్టి చదువుకున్న ఊరు అది. వాళ్ళని చూచడం ద్వారా ఒకరికొకరికి ఎంత సంతోషమైందో. థ్యాంక్ యూ భాయ్, థ్యాంక్ యూ భాయ్. సోదరుడా, నీకు చాలా వందనాలు. మమ్మల్ని చూడటానికి వచ్చావు. సహవాసం మనం పిలుస్తుంది, సహవాసం మనం బలపరుస్తుంది, సహవాసం మనల్ని కార్యోన్ముఖులు చేస్తుంది. అది సహవాసంలో చాలా విలువ ఉంది. బలపరచబడతాం మనం, సహవాసం ద్వారా బలపరచబడతాం. ఇద్దరు వ్యక్తుల మధ్య గత స్మృతులు మేలుగా ఉంటాయి. అది మంచి విషయం సుమా. మంచి విషయంలో సహవాసం మనల్ని ఒత్తిడి చేసి తీసుకెళ్తుంది, వ్యక్తుల దగ్గరకు తీసుకెళ్తుంది, చూడాలని కోరిక ఉంటుంది. సమముజ్జేలు సమ వ్యక్తి అయితే, కానీ ఇక్కడ దేవుడు ఆయన యొక్క సహవాసాన్ని పిలిచినాడండి. నేను వారిని కలవటానికి వేరే కారణాలు ఉన్నాయి, సహవాసం అది. కానీ దేవుడు ఇక్కడ ప్రభు అయిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. ఏ కోశాన్న అవును లేఖనం ప్రకారము, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇటు మరణానికి లోనైన శరీరం నుండి నన్ను ఎవడు అట్లాంటి కోవకు చెందిన నన్ను, అక్కడే ఉంది, అదే అధ్యాయంలో ఉంది. మంచి కొంచెము కూడా నా శరీరం నివసించదు. రెండవ మాట అక్కడ ఉంది. నేను అనుకున్న చదవద్దు, రోమపత్రిక 7వ అధ్యాయంలో ఉన్నాయి. ఏది చేయాలనుకుంటున్నానో అది చేయకూడని అట్లాంటి శరీరం కలిగిన నన్ను వాళ్ళు వీరవస్థల్లో, వాళ్ళైతే స్నేహితులు, నా సహవాసదారుడు అంటాం మనం. వాళ్ళు అంగీకరించారు, కానీ సంతోషించారుగా లేక అభినందించారు. కానీ ఈ ప్రభు స్థాయి ఎక్కడ? నన్ను సహవాసానికి పిలిచిన ప్రభు ఎక్కడ? నేను ఏ కోవు చెందినను చూసారు. రోమపత్రిక 7వ అధ్యాయంలో కనిపిస్తుంది కదా. ఆయన ఎవరండి? నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు. మన ప్రభు నమ్మదగినవాడు. సో ఫెయిత్. జాలి పడతాడు, పాపిని చూసి జాలి పడతాడు. దీనిని గురించి ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరికొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. సమయం ఎక్కువ కాకుండా ఆయన వాత్సల్య విషయంలో అనుదినము నూతనంగా ఆయన నమ్మదగినవాడు. కొనసాగింపు చేస్తున్నాడు. తినటం, తాగటం, ధరించుకోవటం నీ కొరకు, నీ కుటుంబం కొరకే కాదు, నీ పొట్ట పోషణ కొరకే కాదు. ఆయన కూడా సమయం ఇవ్వాలి. రెండవది, మనల్ని క్షమించి సత్యములోకి నడిపిస్తున్నాడు. అన్యోన్య సహవాసం కలవారం ఏమిటి కృపకు అర్హులుగా చేశాడు. మూడవది, ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు యొక్క సహవాసమే, నాట్ ఎమ్మెల్యే, ఎంపీ, ధనవంతుడి యొక్క సహవాసం. వాళ్ళకంటే వాళ్ళ పేరు ఎవరైనా ఈయన పక్కన పేరు చేర్చడానికి వీలు పడదా? యేసు ప్రభుతో సమానులు వాళ్ళు ఎవరైనా? నో. సచ్ ఏ గ్రేట్, ఉన్నతమైన అంతస్తు మనకి ఇచ్చాడు. సహవాసం అంటే నీ స్నేహితుడి పేరు చెప్పు, నువ్వెవడవో నేను చెప్తాను. మన స్నేహితుడు ఎవరు? అబ్రహాముని స్నేహితుడని పిలిచాడు. మీకు ఇంకోసారి చెప్పండి, నేను బైబిల్ చూసాను. దేవుడి స్నేహితుడిని పిలిచిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇంచేపేంటి? ఎస్, మన స్నేహితుడు. శిష్యుడితో అన్నాడు, నేను నా కళ్ళు ఎంతో చేసుకున్నాను వాక్యం చదివినప్పుడు,
ఈ మధ్య 2 రోజుల క్రితం ఆ వాక్యం దగ్గరికి నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు కూడా కొన్ని మాటలు ఎప్పుడు చదవలేదనిపిస్తుంది మనకి. కళ్ళు పెద్దవైనాయి నాకు. లాజరు ఎవరికండి స్నేహితుడండి? ఆయనకి, నాకు కూడా, మీకు కూడా. నాగమణి చంద్రగడరా మన స్నేహితుడు ఆయన. ప్రియులారా, మోకరించండి, మోకరించుదాం.